ఇటీవల కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనే గుండెపోటు రావడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వృద్ధులలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ సమస్య నేడు 20 నుండి 40 ఏళ్ల లోపు యువతను సైతం కబలిస్తోంది. శారీరకంగా దృఢంగా కనిపించేవారు, వ్యాయామశాలలో గంటల తరబడి గడిపేవారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతలో గుండెపోటు రావడానికి ప్రధాన కారణంగా మారుతున్న జీవనశైలి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఐటీ రంగం మరియు ఇతర కార్పొరేట్ ఉద్యోగాలలో డెడ్లైన్ల ఒత్తిడి, రాత్రిపూట మేల్కొని పనిచేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని రక్తపోటు పెరిగి గుండెపై భారం పడుతోంది. దీనికి తోడు జంక్ ఫుడ్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, మితిమీరిన ఉప్పు మరియు చక్కెర వాడకం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు యువతలో గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తున్నాయి. సిగరెట్లలోని నికోటిన్ రక్తనాళాలను సంకోచింపచేసి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తోంది. అలాగే కొందరు యువకులు తక్కువ సమయంలో కండరాలు పెంచాలనే ఆరాటంతో వైద్యుల సలహా లేకుండా తీసుకునే స్టెరాయిడ్లు, ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా గుండెలయం తప్పించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. మరోవైపు వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు, చిన్న వయసులోనే మధుమేహం బారిన పడటం వల్ల కూడా రక్తనాళాలు త్వరగా బలహీనపడి గుండెపోటుకు దారితీస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత రక్తగడ్డ కట్టే స్వభావం పెరగడం కూడా ఒక అదనపు కారణమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి యువత తక్షణమే హెచ్చరించుకోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, సమతుల్య ఆహారం, రోజు కనీసం అరగంట పాటు నడక లేదా సాధారణ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అతిగా శ్రమించకుండా శరీరం ఇచ్చే అలసట సంకేతాలను గుర్తించాలి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఏటా మాస్టర్ హెల్త్ చెకప్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.